సో నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు. సో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెల్లారి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పేసి సర్కార్ చెప్పింది కదా. చెప్పినట్టుగానే ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు రాజకీయాలను పక్కకు పెట్టుర్రి. వాడేవాడు ఏదో చెప్పిండు, వీడేవాడు ఏదో చెప్పిండు అనుకురి. ఏ ప్రభుత్వాలైనా మన ప్రభుత్వాలే, పోయి తెలుసుకుంటేనే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది. మరి ఇప్పుడు 5 ఏళ్ళు అయితే భరించాల్సిందే కదా. ఆ రైతు భూభారతిలో ఏముంది, రెవెన్యూ సదస్సులో ఏం చెప్తున్నారు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, 4 కాగితాల మీద రాసుకొని పోర్రి. మీ సమస్యలను తీసుకొని గతంలో అప్లై చేసిన పెండింగ్లు ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ బంద్ చేయరి. మళ్ళొక్కసారి అప్లికేషన్ దరఖాస్తు తీసుకొని రెవెన్యూ సదస్సులలో హాజరు గారి. రెవెన్యూ సదస్సులలో వాళ్ళు ఏం చెప్తారు ఏనూరి, మీ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయి మీరే సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయరి. మీ స్వ అనుభవంలోకి వస్తుంది ఆ అంశం అంతా కూడా. భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ పరిష్కారం, కలెక్టర్లు మానవీయ కోణంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నట. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో భూ సమస్యల పరిష్కారానికి నేటి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సదస్సుల్లో సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని వెల్లడించారు. కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యల పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు 2 నెలల్లో 6,000 మంది సర్వేలను నియమించినట్లయితే తెలిపారు. మొత్తంగా ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించిన ఒక అంశాన్ని అయితే పూర్తిగా చూద్దాం. మనం ఏం చెప్తున్నాం, ఇగో 6,000 మంది సర్వేలు అయితే రాబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 10,954 పోస్టులు ఉన్నప్పటికీ కూడా మన అర్హత సాధించిన వాళ్ళు అటు ఇటు లెక్క కలిపి ఒక 6,000 మంది అయితే వస్తారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తూ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సోమవారం రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా భూ సమస్యల్లో చిక్కుకున్నారని విమర్శించారు. ఇప్పుడు అన్ని గ్రామాలకు తహసీల్దార్లతో కూడిన బృందం వెళ్తుందని, భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారు. సో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సో పైలట్ విజయవంతం. సో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందట. అదేందో చూద్దాం. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాక మొదటగా 4 పైలట్ మండలాల్లో 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 13,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. 2వ విడతలో 28 మండలాల్లో 421 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 42,000 దరఖాస్తులు వచ్చినాయట. మొత్తం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి ఇప్పటివరకు 60% వరకు సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. సో ఆ వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టేస్తారు. మీరు కూడా ఈ రెవెన్యూ సదస్సు మీ ఊర్లో అయితే మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలి. అవి ఆన్లైన్ చేసుకుంటారు. ఫస్ట్ చేసుకుని ఒక్కొక్కటి సమస్యకు పరిష్కారం చూపెట్టుకుంటూ పోతారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. ఒక్క సాదా బైనామాకు సంబంధించిన అంశం మాత్రం కోర్టు పరిధిలో ఉంది. స్టే వేకేట్ అయిన తర్వాత మాత్రమే దీనికి పరిష్కారం అనేది చూపెడతారు. సో అయినప్పటికీ మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోరు. ఆల్రెడీ మీరు అప్లై చేసింది ఆల్రెడీ ఆ 9 లక్షల పైచీలకు పెండింగ్ అప్లికేషన్లు అవుతున్నాయో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి వాటికి స్టే వేకెట్ కాగానే పరిష్కారం చూపెడతారు. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా కూడా ఏమైనా అప్లికేషన్లు ఉంటే పెట్టుకోరు, తప్పేది లేదు. పోతే ఒక తెల్ల కాగితం అప్లికేషన్లు అయితే పెట్టుకోరు. జీపీఓలకు త్వరలో నియామక పత్రాలు కూడా ఇస్తారట. భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులకు జీపీఓకు అతి త్వరలో నియామక పత్రాలు అందజేసి మండలాల్లో నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు. 10,954 పోస్టుల భర్తీకి జీవో విడుదల చేయగా 5,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మే 25న నిర్వహించిన పరీక్షలో 4,588 మంది అభ్యర్థులు హాజరు కాగా తుది మెరిట్ జాబితాలో 3,550 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు వివరించారు. సో ఇప్పటికైతే ఒక 3,550 మంది అయితే ఎంపిక అయ్యారు గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించి. ఇక 6,000 మంది లైసెన్స్డ్ సర్వేలను కూడా తీసుకుంటుంది. వాళ్ళని కూడా తొందరనే నియామకం చేస్తుంది. సో 3 మండలాల ప్రయోగాత్మకంగా మొత్తానికి భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ను జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొన్నామని మంత్రి గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మొదటి దశలో 6,000 మంది సర్వేలను 2 నెలల్లో నియమించబోతున్నట్లు వివరించారు. తరతరాలుగా నక్షా లేని 413 గ్రామాల్లో రీసర్వే నిర్వహించామని, సో ఇప్పటికే మొత్తమే నక్షా లేని 413 గ్రామాలలో రీసర్వే నిర్వహించారట. ఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా TTGRAC తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సర్వే రికార్డులను
మ్యాప్లు డిజిటలైజేషన్కు శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకు సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని అయితే వివరించారు. మొత్తంగా ఇయ్యాలటి నుంచి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. మీ ఊర్లో ఎప్పుడు నిర్వహిస్తారనేది మీకు తెలుస్తుంది. మీ మండలంలో డేట్లు అయితే బయటకు వస్తాయి. మీరు ఇప్పుడే ఆ కంగారు పడద్దు, ఆగం కావద్దు. ఆ లిస్ట్ ఇంకా నాకేం అందుబాటులో లేదు, నాకు వస్తే చెప్తా. సో మీ ఊర్లలో కానీ మండల కేంద్రాల్లో కానీ రెవెన్యూ సదస్సులు అయితే ఖచ్చితంగా హాజరు కాండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అప్లికేషన్ పెట్టుకోరి. ఇప్పుడు గిన్నెలకు కూడా ఆగినా వాడు ఎవడో వానికి ఇస్తే ఇవారు కూడా సమస్య పరిష్కారం కాలే, వీని కూడా ఇచ్చి చూద్దాం, మేమైతే చూద్దాం, తెలిసిపోతుంది కదా. సో అప్లికేషన్లు అయితే పెట్టుకోరి రైతులకి. మరీ ముఖ్యంగా చెప్తున్నా, మిస్ అయిపోరి.